హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎవరన్నా నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితేనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు చాలా పండగలు ఉన్నా కానీ కొన్ని పండగలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి కదా, అందులో శ్రీరామనవమి ఒకటి. ముందుగా మనకు పండగ అంటానే గుమ్మానికి తోరణాలు కట్టడము, బంతిపూలతో డెకరేట్ చేయడము అంతా కామన్ కదా. మేము కూడా అలాగనే మొత్తం ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసేసుకున్నాము. మామూలుగానే ఈ ఫ్లవర్స్, ఈ తోరణాలు కడుతూనే ఇంటికి ఒక మంచి వైబ్ వస్తుంది కదా, ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. నాకు ఇలా ఫెస్టివల్ రోజు పూలతో డెకరేట్ చేసుకోవడం అంటేనా చాలా చాలా ఇష్టం అన్నమాట. చాలా మంచిగా అనిపిస్తుంది కదా. అలాగే ఇంట్లో పూజ రూమ్ను కూడా డెకరేట్ చేసేసుకుంటున్నాను. ముందైతే ఫ్లవర్స్తో అంతా డెకరేట్ చేసేసుకొని పూజ రూమ్ అంతా పూజ చేసేసుకుంటాము. పూజ చేసేసుకున్న తర్వాత అయితేనా పక్కన ఈ దగ్గరలో ఉన్న టెంపుల్లో అయితేనా సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ఆ కళ్యాణానికి అయితే వెళ్ళొచ్చు. మనకు శ్రీరామనవమి అంటేనే వడపప్పు పానకం అనేది కామన్ కదా. స్వామివారికి చాలా ఇష్టం అంట వడపప్పు అండ్ పానకము. ఈ శ్రీరామనవమి రోజు ప్రసాదాలు అయితే మాత్రము చాలా ఈజీగా అనిపిస్తాయి కదా, జస్ట్ వడపప్పు పానకము అలాగా. ఇవి స్వామివారికి చాలా చాలా ఇష్టం అంట. మార్నింగే పెసరపప్పు అంతా నానబెట్టేశాను, బెల్లం కూడా వాటర్లో వేసేసి పానకం అయితే రెడీ అయిపోయింది. మొత్తము ఇంకా అవి 2 బౌల్స్లలో తీసుకొని వేసేసి దేవుడికైతే నా ప్రసాదం పెట్టేశాను. శ్రీరాముడికి జన్మదినం రోజే కళ్యాణం కూడా జరపడము ఆనవాయితీగా వస్తుంది కదా. టెంపుల్స్లలో బాగా ఇప్పుడు కళ్యాణం జరుపుతారు కదా. నేను కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని కళ్యాణానికి వెళ్ళాలని చెప్పేసి త్వరగా పూజ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇక పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు వడపప్పు కొంచెం బెల్లం వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. అయితేనా నాకు చాలా చాలా ఇష్టము. నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టము. మా పాప కూడా చాలా బాగా తింటుంది. అలాగే పానకం కూడా ఈ సమ్మర్లో ఈ వడపప్పు పానకము చాలా హెల్దీ కూడా, అంటే మనకు బాడీలో మంచిగా వేడిని తగ్గిస్తుంది. ఇంట్లో ప్రసాదాలు అన్నీ తీసుకునేసేసి పూజ కంప్లీట్ చేసేసుకునేసేసి పక్కనే మా ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము. ఇక్కడ కళ్యాణం అరేంజ్మెంట్స్ అయితే చేశారు, చాలా బాగా చేశారు. చాలా అంటే కొంచెం బాగా స్పేస్ ఉంటుంది ఈ టెంపుల్లో. బాగా మండపాలు అన్నీ వేసేసి చాలా బాగా పెట్టారు. చాలా ఎక్కువ మంది కూర్చునేటట్లుగా అరేంజ్ చేశారనమాట. మార్నింగ్ 10 o'clockకే చాలా మంది జనాలు వచ్చేసారు.
కళ్యాణం చేసే వాళ్ళందరూ ఆల్రెడీ కూర్చునేసేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు. కళ్యాణం ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ టెంపుల్లో అయితేనా ఇలాగా శ్రీరామ్ అని చెప్పేసేసి, జై శ్రీరామ్ అని చెప్పేసేసి ఒక చాట్ లాగా పెట్టేసేసి పెన్స్ ఈ పేపర్స్ అయితేనా పంచుతున్నారు. మనం మంచిగా కూర్చునేసేసి శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పేసేసి రాయొచ్చు. చాలా మంచిగా అనిపించింది ఈ ఐడియా. ఈ థాట్ అయితేనా చాలా బాగుంది. ఇక్కడ అందరూ కలిపేసేసి తీసుకునేసేసి అందరు రాస్తూనే ఉన్నారు. అందరూ ఒక మంచి వైబ్ అన్నమాట. చాలా బాగా అనిపించింది. నేను కూడా ఒకటి తీసుకునేసేసి నేను కూడా శ్రీరామ్ అని చెప్పేసేసి రాసేసాను. ఇవన్నీ మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నారు. మరి ఏం చేస్తారో అయితే కరెక్ట్గా అయితే తెలియదు, కానీ బాగా అనిపించింది థాట్ అయితే. ఇక్కడ కూడా అందరూ తీసుకునేసేసి నీట్గా రాస్తున్నారు చూడండి. ఇక కళ్యాణం అయితేనా స్టార్ట్ అయింది. అందరూ కళ్యాణంలో అయితే కూర్చున్నారు. దర్శనం చేసేసుకునేసి వచ్చేసి ఇది హనుమంతుడి టెంపుల్. హనుమంతుల వారి దర్శనం చేసుకునేసేసి ఇంకా వెళ్ళేసేసి కళ్యాణంలో కూర్చునేసినాము. రక్షాసూత్రదేవతాయై ఓం నమో భగవతే రందాయ సహసశీరుషాయ సుగంధక్షీరవదాశ్రీరాశ్రీషాయిని శేషభోగపర్యంతాయ గరుడవాహనాయ వాసుదేవాయ నమః పీతవాసదే ఒకసారి కంకణాలను చేపట్టుకొని అందరికీ చూపెట్టినట్టు భజంద్రుడు ఓం రక్షాధారణ ముహూర్త సుముహూర్తోస్తు చేసుకోండి.
गोब्राह्मणहिताय च जगज्जिताय कृष्णाय गोविन्दाय नमो नमः आदिव्यादिहरं देवं विश्वस्य कालपङ्कजं पादोदकेन धारयामि हरिः सुलग्ने सावधान श्रीलक्ष्मणशोलागः पूर्वारोहं पुष्पे विराट्सुन्दरीकानि समुद्रस्य गृहायुः हरिः ओं सुपुष्पमालां समर्पयामि श्रीं श्रियै नमः सुपुष्पमालां समर्पयामि श्रीं श्रियै नमः స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఏడు కూడా మీ అందరి సమక్షంలో వైభవంగా సాగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడే స్వామివారు అమ్మవారిని రాముని వీరందరూ ఇవాళ సేవిస్తున్నారు. ఇక స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు. జనాలందరూ ఒకేసారి దగ్గరకు వచ్చేసరికి ఇంకా అస్సలు వీడియో తీసుకోవడానికి కుదరలేదు. టెంపుల్ నుంచి బయటికి వస్తేనా ఇక్కడ మొత్తం అంతా టెంట్లన్నీ కట్టేసేసి అన్నదానం ఏర్పాటు చేశారు. మొత్తం చాలా మంది జనాలు ఉన్నారు. ఇక్కడ అన్నదానము అందరికీ చేస్తున్నారు. ఇక్కడ వడపప్పు పానకం కూడా ప్రసాదంగా పంచుతున్నారు. పానకం అయితేనా ప్రసాదంగా తీసేసుకున్నాము. అంతేనండి ఈ వీడియో. ఈ శ్రీరామనవమి వ్లాగ్ అయితేనా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.